నమస్తే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో డార్లింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. సో మొత్తం ఏం చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఓకే డార్లింగ్స్, ఆర్ యూ రెడీ? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ డార్లింగ్స్. టైం వచ్చేసి అరౌండ్ 9 అవుతుంది. సో లెట్స్ ప్రిపేర్ అవర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంటే పైన హాస్టల్లో పెడతారు, బట్ మనం అది తినము. సో వీ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. ఫస్ట్ అయితే బాయిల్ చేద్దాం ఎగ్స్ని. Done with this. So next పాలు. సో కొద్దిసేపు ఉంటే రెండు రెడీ అయిపోతాయి, తినేద్దాం. యాక్చువల్లీ నైట్ అంతా నిద్రే లేదు. ఫుల్ కరెంటు పోతుంది వస్తుంది ఆడుకుంటుంది. బయట 9 గంటలకి ఎండ సాగకూడదు చూడండి. ఎనివే ఈ వ్యూ మన వీడియోస్లో చాలాసార్లు చూసింటారు. బ్యూటిఫుల్గా ఉంటుంది ఎండ పెడితే. డార్లింగ్స్, మన టైం బ్యాడ్. పాలు ఎరిగిపోయినాయి. మళ్ళీ ఇంకో పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి. పోయి ఏం చేస్తాం, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. డార్లింగ్స్, కిందికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వస్తాను. ఓ ప్యాకెట్ పాలు అయితే ఇరిగిపోయాక రెండోవి తీసుకొని వచ్చా. మళ్ళీ యాడ ఇరిగిపోతాయో అని ముందే టెస్ట్ చేస్తున్నా. వాటర్ బాయిల్ చేసి ఇవైతే పాడేద్దామని ఫస్ట్. సరే ఎనివో ల్యాప్టాప్ అయితే లాగిన్ అయిపోతాం. ఫస్ట్ మీటింగ్ టైం అవుతుందిగా. డార్లింగ్, వీఆర్ ట్రయింగ్ అగైన్. ఈసారి పాలు పోతే ఇంకా మనం ఏం చేయలేం. సో వదిలేసి వెళ్ళిపోదాం అంతే. ఈరోజు ఇంకా హాట్ వాటర్ పోసుకొని తినేద్దాం. ఈసారి అయితే మనకు పాలు పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇరిగిపోకుండా, ఇరిగిపోతాయో అని భయపడ్డా స్టార్టింగ్ చూసి. ఎనీవేస్ ఫైనల్లీ వీ గాట్ అవర్ మిల్క్. సో లెట్స్ సర్వ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. They started meeting. Yeah, I will check it. Yesterday late night I got this one. Thank you team. Bye. A few hours later. అమ్మా, ఈరోజు వర్క్ చాలా అంటే చాలా పడిపోయింది. కరెక్ట్గా డెవలపర్స్ ఏమో రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ వర్క్ ఏమో ఆగిపోతుంది. ఆ వర్క్ కాకుండా మళ్ళీ వేరే వర్క్ కంటిన్యూస్గా కాల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మెంటల్ ఎక్కుతుంది అసలుకి. సరే, మధ్యాహ్నం రెసిపీ చేసేసుకొని పన్నీర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అది చేసేసుకొని ఫుడ్ తిని మళ్ళీ కలుద్దాం. బాయ్. అమ్మయ్య, ఇప్పుడే లంచ్ అయిపోయింది. చాలా ఆకలి అవుతుంది. టైం వచ్చేసి అరౌండ్ 3 అవుతుంది. 1కి వెళ్దాం అనుకున్నా, కానీ కరెక్ట్గా వెళ్ళి పన్నీర్ చేసుకుందామని స్టార్ట్ అయ్యేలోపే మీటింగ్ అని మళ్ళీ మెసేజ్ చేశారు, అదే కాల్ అని. సో మళ్ళీ అటెండ్ అయ్యా. 2కి స్టార్ట్ అయ్యా. త్వరగా చేసేసుకొని హాఫ్ అన్ అవర్లో పన్నీర్ జస్ట్ రోస్టింగ్ అలా చేసింది కాబట్టి పెద్ద టైం పట్టదు, తొందరగా అయిపోయింది. ఎనీవే టేస్ట్ మాత్రం పర్లేదు, హ్యాపీగా తినగలిగినాం. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ షెడ్యూల్ చేసినారు. ఏ రోజు ఇన్ని కాల్స్ లేవు, కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అది వీకెండ్లో అబ్బా. అండ్ రూమ్లో మా ఫ్రెండ్ గాడు రీలొకేషన్ అయిపోయింది, ప్యాకింగ్ చేస్తుంటుండు. మేబీ నైట్ బస్సు స్టార్ట్ అయిపోతాడు. హైదరాబాద్, గోయింగ్ టు హైదరాబాద్. ఓకే డార్లింగ్స్, కాల్స్ అయిపోయి మీటింగ్ అయిపోయినాక అలా మధ్యలో లేదంటే ఈవినింగ్ కాఫీ టైంలో కలుద్దాం. ఫుల్ వర్క్ అయితే ఉంది. సో విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. బాయ్. అవునవును, అతను ఏం ఆథర్ అనమాట. అతనికి డిఎక్స్ఎల్ పైన ఫుల్ క్లారిటీ ఉన్నది. అతనికి అడుగుతున్నారు టీమింగ్ ప్రతిసారి అతనికి అడిగి హెల్ప్ తీసుకుంటున్నారు తెలుసా. మీరైనా టికెట్స్ ఏమైనా అడిగితే
చెప్తాడు అక్క, కొద్దిగా టైం తీసుకున్నా కూడా చెప్పడైతే చెప్తాడు బాబు. థ్యాంక్ యూ హ్యాపీ వీకెండ్. A few moments later. ఫుల్గా వర్షం పడుతుంది. ఫుల్గా పడుతుంది. అడే దేనికి వచ్చా నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చే ఇంత విధ్వంసం జరుగుతుంది అనుకోలేదు. అయ్యయ్యో ఫుల్ ఇట్స్ టూ హెవీ రైన్ దట్ కమింగ్ డౌన్ ఫాలింగ్ ఆన్ ఫోను. ఫుల్గా వర్షం పడుతుంది. ఇట్స్ వెరీ తడిసిపోయింగ్. వాటర్ చూసారు ఎట్లా పడుతున్నాయో. ఎనీవే ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ విల్ కంప్లీట్. ఇక్కడ లింక్స్ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయా ఫుల్గా వర్షంలో దర్శి వచ్చేసిన తర్వాత. అయితే ఇక వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియో చూడాలనుకుంటే కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా. బోయ్.